హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ టు ది ఛానల్ శిల్ప లక్కీ వరల్డ్. సో మా బాబు అయితే ఆఫ్టర్నూన్ పడుకున్నాడు. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో వాడు పడుకున్నదితోనే ఆపేసాను అనమాట, వీడియో లెంత్ అవుతుందని. సో లేచాక కొంచెం పాలు తాగాడు. పాలు తాగాక ఇట్లా స్నాక్స్ లాగా ఇస్తాను అనమాట. మక్కన అండ్ కాజు, సమ్ టైమ్స్ బాదం ఉంటే బాదం, ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 2 ఫ్రూట్స్ తినేసాడు కాబట్టి నేను ఫ్రూట్స్ ఇవ్వలేదన్నమాట. మక్కాన అండ్ కాజు ఇచ్చాను. ఇది హెల్దీ స్నాక్స్, నార్మల్గా జంక్ ఫుడ్ అంత ఇవ్వను. సో దాని తర్వాత మేము పార్క్ అయితే వెళ్తున్నాము. పార్క్ ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక 1 hour సేపు బయట ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే పిల్లలకి చాలా మంచిది. వాళ్ళ సోషల్ స్కిల్స్ ఇంకా మళ్ళీ మంచిగా బయట పిల్లలతో కలిసి ఆడుకుంటారు, డిఫరెంట్ థింగ్స్ చూస్తారు, డిఫరెంట్ పిల్లలతో కలుస్తారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ పార్క్లో అయితే కొంతమంది పిల్లలతో ఆడుకున్నారు కొంచెం సేపు. తర్వాత అక్కడే అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో ఆడుతుంటాయి. ఇదైతే పార్క్ అనమాట. ఇందులో చాలా ఉన్నాయి. సో అన్నిట్లో వాడికి ఇష్టం ఉన్న దగ్గర కొంచెం సేపు ఆడిపించి వాడు ఇంటికి వెళ్దాము అనే వరకు ఆడిపిస్తాను అనమాట నేను. సో తర్వాత జనరల్గా 40 minutes వరకు ఆడతాడు, తర్వాత ఇంటికి వెళ్ళిపోదామంటాడు. సో ఇంటి నుంచి పార్క్ కొంచెం దగ్గర కాబట్టి నడుచుకుంటూ తీసుకెళ్తాము. సో ఓవరాల్గా 1 hour వరకు పార్క్లో స్పెండ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ పిల్లలతోనైతే మంచిగా ఆడుకుంటున్నాడు. ఎక్కువ ఇది ఏమంటారు, రౌండ్గా ఉంటుంది కదా స్లైడ్, అది బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ కాజు తినలేదు, సో అందుకే నేను చేతిలో పట్టుకొచ్చాను అనమాట. సో ఇక్కడ ఆడుకుంటూ తింటాను అని. ఇక్కడ పార్కుకి చాలా మంది చిన్న పిల్లలు వస్తారు కదా, సో వాళ్ళని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఒక పాప వచ్చింది. యాక్చువల్గా ఆ పాప దగ్గర నుంచి రానంటాడు, అసలు చాలా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట పాపతోని. ఆ పాప చేయి పట్టుకొని ఆడిపిస్తూ చేస్తూ. సో ఇంకా తర్వాత ఇంటికి వెళ్దాము అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ పాప అనమాట, వాడికంటే చిన్నది. సో కొద్దిసేపు ఆడిపించిన పాపని. సో ఇంటికి వచ్చినాక ఇంకా వాడు మామూలుగా ఫ్రీ ప్లే చేస్తాడు, వాడికి ఇష్టం ఉన్న ఆట ఆడుకుంటాడు. ఇంకా అప్పుడేం నేను చూపించాను. సో వెదర్ అయితే కొంచెం యాక్చువల్లీ ఇంకొంచెం సేపు ఉండేవాళ్ళం, కానీ వెదర్ కొంచెం చల్లగా అయిపోయిందని చెప్పి మళ్ళీ వర్షం పడితే కష్టం అవుతుందని వచ్చేసినాను. సో డిన్నర్కి పన్నీర్ పరాటా చేశాను అనమాట. లైక్ వీడికి మసాలా తక్కువ వేసి కారం తక్కువ వేసి చేశాను అనమాట. సో సగం తిన్నాడు, వాడంతలా వాడ కూర్చొని. ఇదైతే నాకు ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాము అనమాట. ఇద్దరం కలిసి ఒకటే ఫుడ్ తింటుంటే వాళ్ళు కూడా సేమ్ ఫుడ్ తింటారు కదా అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా అది అండ్ తినే ముందు వాడికి స్నానం చేయించేసాను, ఎందుకంటే పార్క్ నుంచి వచ్చినాం కదా. సో స్నానం చేయించి నైట్ డ్రెస్ లాగా ఎవ్రీడే అదొక రొటీన్ లాగా చేయాలన్నమాట. ఈవినింగ్ టైంలో ముందు వాడికి డ్రెస్ చేంజ్ చేస్తే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేపిస్తే ఏంటంటే వాళ్ళకి ఒక రొటీన్ ఏర్పడుతుంది. ఒక ఈవినింగ్ టైంలో మనం స్లీపింగ్ టైం కాబట్టి డ్రెస్ చేంజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి ఒక రొటీన్ ఏర్పడుతుంది కదా. సో అందుకనమాట. సో ఇంకా వాడే కూర్చొని తిన్నాడు, కొంచెం ఒక సగం తిన్నాడు. సగం తిన్నాక మిగిలింది సగం వదిలేసిండు. తర్వాత నేను కూర్చోబెట్టి ఆ స్టోరీ చదువుకుంటూ తినిపించిన అనమాట. ఇంకా నైట్ టైంలో జనరల్గా కొన్ని వాటర్ తాపిస్తాను. ఒకవేళ వాళ్ళు పాలు కావాలి అంటే పాలు తాపిస్తాను. ఇక్కడైతే ఏదన్నా ఒక స్టోరీ, జనరల్గా బుక్ చూసే చదువుతానని లేదు, ఏదన్నా ఒక స్టోరీ చెప్పమని అడుగుతాడు, లేకపోతే స్టోరీ బుక్స్ తీసుకొచ్చిస్తాడు. ఇదైతే పినోకియో స్టోరీ అని చెప్పి ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు ఇది. సో దాన్ని అయితే రచ్చ చేసేసిండు బుక్ని మొత్తం పెన్సిల్తో గీసుకుంటా. సో ఆ స్టోరీ కొంచెం చెప్పినాక ఇంకా టైం అయింది పడుకుందాం అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకోబెడతా అనమాట. జనరల్గా స్టోరీస్ వినడం ఇష్టం వాడికి. సో ఈ మధ్య స్టోరీస్ చెప్తున్నాడు కూడా, బుక్స్ చూసి ఇంటర్ప్రిట్ చేస్తూ పిక్చర్స్ చూసుకుంటూ స్టోరీ లాగా కూడా వాడు స్టోరీ బిల్డప్ చేస్తుండు. అది కూడా మంచి యాక్టివిటీ అనమాట మనం బుక్స్ చదివిస్తే. సో తర్వాత ఇంకా పడుకున్నాడు, బుక్స్ చదివించినాక పడుకున్నాడు. సో సక్సెస్ఫుల్లీ 1 day స్క్రీన్ లేకుండా మా వాడిని నేను ఎంగేజ్ చేయగలిగిన అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపించేది. సో రాగి దోశ చేశాను అనమాట. రాగి దోశ తినుకుంటూ సో జనరల్గా అడగలేడు ఇంకా మళ్ళీ నాకు ఫోన్ కానీ టీవీ కానీ బొమ్మలు కావాలి
అట్లా ఏం అడగలేడు, వాడే తినుకుంటూ బుక్స్ చూసుకుంటూ వాడే తిన్నాడు. నేనేం తినిపించలేదు ఈరోజైతే. సో ఇట్స్ ప్రాసెస్ అనమాట ఇది. ఈ ట్రాన్సిషన్ నేను తీసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ముందు నుంచి వన్ డే ఒకరోజు ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆ టైంలో స్క్రీన్ లేకుండా మెల్లిగా అలవాటు చేసుకుంటూ తీసుకొచ్చాను అనమాట. కంప్లీట్గా ఒకటే రోజు మానేస్తే వాళ్ళకి సడన్ ట్రాన్సిషన్ యాక్సెప్ట్ చేయలేరు. సో అందుకని మనం జనరల్గా వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఉన్న రోజు కొంచెం స్క్రీన్ లేకుండా పెట్టడానికి ట్రై చేయాలి. వాళ్ళనే ఫింగర్ ఫుడ్ లాగా తినేటట్టు ఉంటే ట్రై చేస్తే మనకు కొంచెం అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో లేదు ఒకటే రోజు మనం డిసైడ్ అయినామని చెప్పి ఒకటే రోజు వాళ్ళ దగ్గర నుంచి ముందంతా అదే అలవాటు అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి. సడన్గా ట్రాన్సిషన్ తీసుకోవడానికి వాళ్ళకి కష్టమవుతుంది. స్టిల్ స్ట్రగుల్ ఉంది, అది ఈవెన్చువల్లీ తగ్గుతుంది. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా లేకుండా యాక్చువల్గా ఫుడ్ తినాలి, ఓన్లీ ఫుడ్ చూసుకుంటూ ఫుడ్ తినాలన్నమాట. బట్ స్క్రీన్ కంటే ఇలాంటి బుక్స్ చూస్తూ తింటే కొంచెం బెటర్ కదా. మనకు ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా తెలియదు స్క్రీన్ చూసుకుంటూ తింటే. సో ఇట్లా బుక్స్ చూసుకుంటూ లేదా వాళ్ళు ఏదైనా పజిల్ ఆడుకుంటూ తింటే ఇట్స్ బెటర్ కదా. సో నేను అట్లా ట్రాన్సిషన్ తీసుకొచ్చాను అనమాట స్టార్టింగ్లో. సో సడన్గా చేంజ్ అయ్యొద్దు. ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉన్నప్పుడు సపోజ్ ఎగ్ బాగా తింటారు, ఫ్రూట్స్ బాగా తింటారు. సో ఆ టైంలో ఏమి ఇవ్వకండి, ఏమి డిస్ట్రాక్షన్ లేకుండా ఓన్లీ వాళ్ళు దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి తినేటట్టు చూడాలన్నమాట. సో ఈ రోజుకి ఇంతే, ఈ వీడియోకి ఇంతే. ఇంట్లో ఇట్లాంటివి ఇంకేమైనా చేస్తే డెఫినెట్లీ ఐ విల్ షేర్. నేను చాలా యాక్టివిటీస్ కూడా చేపిస్తాను మా బాబుకి, చాలా తక్కువ స్క్రీన్ టైం ఇస్తాను. సో అండ్ నెక్స్ట్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ టైం తగ్గియాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. సో అందుకనే నేను ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద video till the end. Please like, share and subscribe to the channel. Bye bye.